హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము కాలం దూరానికి సంబంధించినటువంటి సెకండ్ వీడియో చేసుకుంటున్నాం. అయితే మై డియర్ టీచర్స్ చూడండి, ఒకసారి మళ్ళీ మీకు బేసిక్ గురించి మాట్లాడుకుంటూ కాన్సెప్ట్లోకి మనకు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదామండి. మీ అందరికీ తెలుసు, నేను ఒక మాట మాట్లాడానండి ప్రీవియస్ క్లాస్లో, డిటిఎస్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తుంది సార్? డి అంటే డిస్టెన్సు, టీ అంటే టైము, ఎస్ అంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. సార్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైమ్ ఇంటూ స్పీడ్. మనకు టైం కావాలి అనుకున్నప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ కావాలనుకున్నప్పుడు డిస్టెన్స్ బై టైము అని మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో తల్లి? ఎస్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అంటే మనం ఎంత స్పీడ్లో పోతున్నామో, ఎంత కాలంలో పోతున్నాం, అవన్నీ కూడా లబ్ధం చేస్తే వచ్చేటటువంటిది మనకు దూరం. మరి టైం కావాలంటే మనం ప్రయాణించే దూరాన్ని కాలము చేత, స్పీడ్ చేత డివైడ్ చేస్తే మనకు టైం వస్తుంది. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ని టైం చేత భాగిస్తే మనకు స్పీడ్ వచ్చేస్తుంది. క్లియర్? ఓకేనా? మరి దీంతో పాటు మనం ప్రీవియస్లో ఏం మాట్లాడుకున్నాం సార్? కిలోమీటర్ ఫర్ అవర్ అనేటటువంటి కాన్సెప్ట్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి రాయాలి అనుకున్నప్పుడు ఏమని మాట్లాడుకున్నా? దీన్ని 5/18 చేత గుణించాలి, 5/18 చేత గుణించాలి అని మాట్లాడుకున్నాం. ఓకేనా? అదే మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్స్ ఫర్ అవర్స్లోకి మార్చాలి అన్నప్పుడు మనం ఏం చెప్పామండి? 18/5 చేత గుణించాలి, 18/5 చేత గుణించాలి అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఎందుకు 5/18తో చేయాలి, ఎందుకు 18/5తో చేయాలి అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే వీటన్నింటిని కూడా అనుసరిస్తూ, వీటిని పాటిస్తూ మరి కొన్ని మోడల్ 2లో భాగంగా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఎలా వచ్చాయి, మరి మనం ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దామంటే చూడండి. అందులో భాగంగా మొదటి ప్రశ్న, 250 మీటర్ల వెడల్పు గల ఒక రోడ్డును ఒక వ్యక్తి 75 సెకండ్లలో దాటగలడు. అతని వేగము కిలోమీటర్ ఫర్ అవర్లలో ఎంత అంటున్నాడు సార్. ఇంతకు ముందేమో డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేవాడు ఏమని సార్? 10 మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్స్ ఫర్ అవర్స్లోకి మార్చండి అనేవాడు. ఇప్పుడు ఏం చేసాం? 10 మీటర్స్ అంటే 10 ఇంటూ కిలోమీటర్స్ పెద్ద దాంట్లోకి మార్చాలి కాబట్టి, పెద్ద ప్రమాణం కాబట్టి పెద్దది బై చిన్నది 18/5 అని షార్ట్కట్ చెప్పాం. ఇలా 5 1 5 2 is equal to 36 కిలోమీటర్స్ ఫర్ అవర్ ఇలా మాట్లాడుకున్నాం. ఓకేనా? మీటర్ ఫర్ సెకండ్స్ని 30 కిలోమీటర్స్ ఫర్ అవర్స్లోకి ఇలా సింపుల్గా చేసేసుకున్నాం. కానీ ఈ ప్రశ్న ఏమడుగుతున్నాడు సార్ అంటే 250 మీటర్స్ అనేటటువంటి దూరాన్ని 75 సెకండ్లలో ప్రయాణం చేస్తే అతని యొక్క వేగం కిలోమీటర్ ఫర్ అవర్లలో తెలపండి అంటున్నాడు. అంటే మనకు జనరల్గా మీటర్ ఫర్ సెకండ్స్ ఉన్నప్పుడు కిలోమీటర్స్ ఫర్ అవర్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం పీరియడ్. డిస్టెన్స్ ఎంత? మీటర్స్లలో ఉంది 250 మీటర్స్. ప్రమాణాలు చాలా చాలా కీలకము. మీటర్స్ ఇస్తే సెకండ్, కిలోమీటర్స్ ఇస్తే అవరు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ సెకండ్స్లలో ఉంది. క్లియర్? బై 75. ఈ స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయండి. మై డియర్ టీచర్. 250/75 క్యాన్సిలేషన్ చేస్తే మనకు 25 3 25 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10/3 మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది. 10/3 మీటర్ ఫర్ సెకండ్. ఇది ఏంటి సార్ అంటే స్పీడు మీటర్ ఫర్ సెకండ్స్లలో. ఇప్పుడు ఇలా మార్చుకున్న తర్వాత మీరు కిలోమీటర్స్ ఫర్ అవర్స్లోకి మార్చాలి, కిలోమీటర్స్ ఫర్ అవర్స్లోకి చేయాలి. ఇప్పుడు మనకి ఇది తెలిసింది. కానీ ఇచ్చినటువంటి డాటా ఏంది సార్? 250 మీటర్స్ యొక్క వెడల్పుని 75 సెకండ్లలో దాటగలడు అంటున్నాడు. 75 సెకండ్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు. కానీ మనం ఏం చేయాలి? దాన్ని 1 సెకండ్కి మార్చుకోవాలి. 1 సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాడు సార్ అంటే 10/3 మీటర్సు. అయితే ఇప్పుడు ఈ 10/3 మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే 10/3 ఇంటూ 18/5. 5 ఎక్కం 5. ఓకేనా? ఇక్కడ 5 ఎక్కం 5, 5 2 10. 3 ఎక్కం 3, 3 6 18. 2 6 12 కిలోమీటర్స్ ఫర్ అవర్. 12 కిలోమీటర్ ఫర్ అవర్. ఆర్ యు అండర్స్టూడ్ క్లియర్లీ? చూడండి ఏం చేసాం? గతంలో డైరెక్ట్ బిట్ ఇచ్చేవాడు, మీటర్ ఫర్ సెకండ్స్ ఇస్తే డైరెక్ట్గా కిలోమీటర్స్ ఫర్ అవర్ రాసుకున్నాం. కానీ ఇక్కడ ఆ డిస్టెన్స్ ఇంత కాలంలో ప్రయాణం చేసినప్పుడు సెకండ్స్ల కాలంలో ఇచ్చినప్పుడు కిలోమీటర్స్లో అడుగుతాడు, కిలోమీటర్స్ల కాలం ఇచ్చినప్పుడు సెకండ్స్లో అడుగుతాడు డిస్టెన్స్ ఇచ్చి.
సో ఇలాంటి మోడల్ ఒకటి మనం మాట్లాడుకుంటాం ఈ క్లాస్లో. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక రైలు మనకు ఎంత అంటున్నాడు సార్ అంటే 900 కిలోమీటర్ల దూరాన్ని 25 గంటలలో ప్రయాణించగలదు. అయితే దాని వేగం మీటర్ ఫర్ సెకండ్స్లలో తెలపండి అంటున్నాడు. సార్ ఒక రైలు 900 కిలోమీటర్స్ యొక్క దూరాన్ని 25 అవర్స్లో వెళ్ళగలుగుతుందంట. అంటే మనకి ఏం కావాలి సార్ ఇక్కడ? ఓకేనా, ఏం కావాలి సార్? 1 అవర్ కావాలి. 1 అవర్కి అది ఎంత దూరం పోతుంది అంటే మనకు స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ బై ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ అవర్స్లో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. అయితే డిస్టెన్స్ బై 25 క్యాన్సలేషన్ చేద్దామండి. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే ఏం చెప్తుందాం మనం ఇక్కడ 25 ఇక్కడ 5 5 రాసుకుందాం. అండ్ ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకు 5 1 5 5 8 40 అండ్ 0 అండ్ ఇక్కడ వచ్చేసి 5 1 5 5 36 అంటే మనకు స్పీడ్ ఎంత వచ్చింది సార్? 36 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది. 36 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది. ఓకేనా, ఇది కిలోమీటర్స్ ఫర్ అవరే కదా. ఒక గంటకు 36 కిలోమీటర్ల చొప్పున 25 గంటల్లో 900 కిలోమీటర్లు పోతుంది ఒక రైలు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ దాన్ని మనము మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి. అంటే 5/18 చూడండి, ఇక్కడ 18 ఎక్కం 18 2 2 × 5 10. సో 10 మీటర్ ఫర్ సెకండ్. ఒక సెకండ్కి 10 మీటర్స్ దూరం ప్రయాణం చేస్తుంది అని అర్థం. ఆర్ యు అండర్స్టూడ్ క్లియర్లీ? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత తల్లి ఈ ప్రశ్న చూడండి. ఒక బస్సు 300 కిలోమీటర్ల దూరాన్ని 7.1/2 గంటలలో ప్రయాణం చేస్తే రెండవ బస్సు 450 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటలలో ప్రయాణిస్తే వాటి మధ్య వేగాల నిష్పత్తి అడిగారు సార్. కాన్సెప్ట్ ఒకటే, ప్రశ్న అడగడంలో మార్పు అంతే. జాగ్రత్తగా వినండి, ఏం టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి తల్లి, ఫస్ట్ బస్ ఏంటి? ఓకే, ఫస్ట్ బస్ 1 ఇక్కడ B2 ఓకేనా, B2. ఇక్కడ ఇదేమన్నాడు సార్? డిస్టెన్స్ ఎంత ఉంది దీనిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 300 కిలోమీటర్స్ ఉంది. టైం పీరియడ్ ఎంత ఉంది మనకు? 7.5 అవర్స్. అంటే 7 2 14 + 1 15/2 అవర్స్. ఓకేనా, 15/2 అవర్స్. ఏంది 7 2 14 14 + 1 15. మిశ్రమ భిన్నంలో ఉన్నటువంటి దాన్ని నేను ఏం చేశాను? అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాను. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 450 కిలోమీటర్స్. ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 9 అవర్స్. సార్ ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా విందాం. ఇప్పుడు వీటి నిష్పత్తి అడిగాడు సార్. ఏ నిష్పత్తి? వేగాల నిష్పత్తి. ఏ నిష్పత్తి? వేగాల నిష్పత్తి అడిగాడు. దాని యొక్క రేషియో ఆఫ్ స్పీడ్స్ అడిగాడు. అప్పుడు ఏం చేస్తాను సార్ అంటే, ఇప్పుడు స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో దీని యొక్క డిస్టెన్స్ బై టైం ఎంత? 300/15/2 కథం. అప్పుడు ఏం చేయొచ్చు సార్? ఇది 300 × 2/15 అవుతుంది రెసిప్రోకల్ చేస్తే. చూడండి, 15 ఎక్కము 15 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్? ఇది 40 వచ్చింది. 40 కిలోమీటర్స్ ఫర్ అవర్ వచ్చింది. బస్ 1 40 కిలోమీటర్లు. బస్ 2 ఏమొస్తుంది స్పీడ్ చూసుకుంటే? బస్ 2 యొక్క స్పీడ్ చూసుకుంటే 450/9 అంటే 9 1 9 50 రైట్. ఎంత వచ్చింది సార్? 50 కిలోమీటర్స్ ఫర్ అవర్ వచ్చింది. అయిపోయి. ఇప్పుడు రెండింటి యొక్క రేషియో అడుగుతున్నాడు. రేషియో ఎంత? స్పీడ్ ఫస్ట్ది 40, ఇదేమో 50. సో 0 0 క్యాన్సిల్ అయితే 4:5 ఇస్ రైట్ ఆన్సర్ సార్. సో 4:5 స్పీడ్లో వెళ్తుందని చెప్పొచ్చు వాటి రేషియో. ఓకేనా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణించడానికి బయలుదేరిన 1 గంట 40 నిమిషాల తర్వాత గమనించినది ఏమంటే, అతడు ప్రయాణించిన దూరము మిగిలిన దూరంలో 5/7 వంతు అయితే అతని నడక వేగం ఎంత? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సులభమైనటువంటి బిట్టే అమ్మ. ఈ క్వశ్చన్ ప్రీవియస్ బిట్ అమ్మ. ఓకేనా, ఇది ప్రీవియస్ బిట్టు.
అందుకే ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్ దీన్ని. ఓకేనా, ప్రీవియస్ బిట్స్ కూడా కొన్ని తీసుకురావడం జరిగింది సార్ ఇది. ఓకేనా, ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని ఖాళీ నడకన ప్రయాణించడానికి బయలుదేరినటువంటి, అంటే 24 కిలోమీటర్స్ నడవడానికి తను డిసైడ్ అయిన తర్వాత, బయలుదేరిన తర్వాత 1 గంట 40 నిమిషాలకు 1 hour 40 minutes అయింది టైము. నేను ఎంత దూరం నడిచాను అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఏం గమనించాడు సార్ అంటే మిగిలిన దూరం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి ఇంత దూరం అనేటటువంటిది మనకు 24 hours 24 కిలోమీటర్స్ అనుకుందాం సార్. ఇదంతా కూడా ఏంటమ్మా అంటే 24 కిలోమీటర్స్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్ బిట్టే. సో 24 కిలోమీటర్స్ ఉంది టోటల్ డిస్టెన్స్. ఆయన ఇక్కడ నుంచి మొదలుపెట్టాడు. సో తను నడవాలనుకున్నాడు ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ నుంచి నడవాలనుకున్నాడు సార్. అయితే కొన్ని దూరం నడిచాడమ్మా, ఇక్కడ వరకు నడిచాడు. ఎగ్జాంపుల్గా ఇక్కడ వరకు నడిచాడు. నడిచిన తర్వాత ఏమైంది, ఇక్కడ వరకు టైం ఎంత అయింది సార్? 1 hour 40 minutes అయింది. 1 hour 40 minutes అయింది. ఓకేనా, సో 1 hour 40 minutes నడిచిన తర్వాత తను ఏమనుకున్నాడంటే మిగిలిన దూరంలో, తను నడిచింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం నడిచాడు సార్ అంటే మిగిలిన దూరం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిగిలిన దూరంలో 5/7 వంతు అయితే అతను నడక వేగం ఎంత? 5/7 పార్ట్ ఉంది. ఇంకా నేను అంటే ఎంతవరకు నడిచాడు సార్ అంటే 5/7 పార్ట్ నడిచాడు ఎంత. ఓకేనా, మిగిలిన దూరంలో 5/7 పార్ట్ నడిచాడు. మిగిలిన దూరంలో, మొత్తం దూరంలో 5/7 కాదు, మిగిలిన దూరంలో ఇక్కడ నుంచి ఇక్కడికి మిగిలిన దూరంలో 5/7 పార్ట్ నడిచాడు. అంటే మై డియర్ టీచర్ జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 భాగాలు. ఓకేనా, ఈ మిగిలిన దూరంలో 7/5 పార్ట్ నడిచాడు. దీన్ని 7 సమాన భాగాలు చేస్తే 5వ భాగం వరకు పూర్తి చేశాడు ఈ మిగిలిన భాగంలో అర్థం. అంటే ఇక్కడ వరకు ఉన్నటువంటి 5 భాగాలు ఇక్కడ ఈ 5 భాగాలకు సమానము. అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. మిగిలిన భాగంలో 5/7 పార్ట్ నడిచాడు. అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఈక్వల్ పార్ట్ చేస్తే ఏమొస్తుందో అది 5 పార్ట్. ఇక్కడ 5 పార్ట్స్కి సమానం అవుతుంది. అప్పుడు టోటల్గా ఎంత అవుతుంది సార్ అంటే 12 పార్ట్స్ అవుతుంది. ఈ 12 పార్ట్స్ ఏమవుతుంది సార్ అంటే 24 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఆ 12 పార్ట్స్ 24 కిలోమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు 5/7 వంతు నడిచాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 పార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడలో 5/7 భాగాన్ని పూర్తి చేశాడు. 5/7 భాగం వంతు అయినట్లయితే ఇక్కడ 5 పార్ట్స్ అవుతుంది, ఇక్కడ 5 పార్ట్స్ అవుతుంది సార్. అర్థమవుతుందా? 5/7 పార్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే 5/7 పార్ట్. అంటే ఇందులో 5 భాగాలు పూర్తి చేశాడు. మిగిలిన దాంట్లో 5/7 భాగాల్లో 5 భాగాలు పూర్తి చేసినట్టు అర్థం. అంటే దీనికి ఎంత సమానమో ఇది కూడా అంతే అవుతుంది. కాబట్టి ఇది 5 పార్ట్, అది 7 పార్ట్. టోటల్గా 12 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఆ 12 పార్ట్స్ అనేది 24 కిలోమీటర్స్కి ఈక్వల్ అయినట్లయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 కిలోమీటర్స్. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 5 పార్ట్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే 10 కిలోమీటర్స్ అవుతుంది. ఈ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఇతను ఎంత దూరంలో ప్రయాణం చేశాడంటే 1 hour 40 minutes. 1 hour 40 minutes. ఇప్పుడు అతను నడక వేగం కావాలి సార్. సింపుల్, ఏముంది? డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం? ఇది 1 hour అంటే 1 hour 40/60 రాసుకోండి సార్. అవర్స్లోకి మార్చాలి కదా. ఈ 0కి ఈ 0 క్యాన్సల్, 2 2 జా 2 3 జా అంటే 1 మిక్స్డ్ 2/3 ఈజ్ ఈక్వల్ అంత 3 1 జా 3 ప్లస్ 5/3 సార్. 5/3 అవర్స్ వస్తుంది. 5/3 అవర్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ 10 స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ బై 5/3 అంటే సో 10 × 3/5 10 × 3/5. అప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? 5 1 జా 5 2 జా 2 × 3 6 kilometers per hour. 6 kilometers per hour. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి, సో దీన్ని మనం ఇప్పుడు నేను చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి నా ప్రయత్నంలో భాగంగా దీనికి ఇంతసేపు పట్టింది. కానీ మీరు దీన్ని అనాలసిస్ చేస్తూ ఇలాంటి ప్రశ్నలపైన ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే చాలా సులభం తల్లి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్రశ్న ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంటుంది, బట్ చాలా సులభం. అదంతా ఒక స్టోరీ లాగా చూడండి అమ్మా. ఇప్పుడు ఒక స్టోరీ చూద్దాం. చూడండి కథ. ఇదేంటమ్మా అంటే ఇదేంటి స్టోరీ సార్ అంటే ఇక్కడ 2 స్టేషన్లు ఏ మరియు బిల మధ్య దూరము. 2 స్టేషన్లు, ఇక్కడ ఏ అనే స్టేషను, ఇక్కడ బి అనే స్టేషన్ ఉంది.
ఓకే, ఈ రెండు స్టేషన్ల మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనకు ఎంతనంట 300 కిలోమీటర్స్. ఓకేనా, 300 కిలోమీటర్స్. మంచిగా వినండి. ఏ నుంచి బయలుదేరిన ఒక వ్యక్తి, ఇక్కడ ఏ నుంచి బయలుదేరిన ఒక వ్యక్తి బిని చేరాలి అనుకుంటాడు. ఉదయం 10 గంటలకు ఇక్కడ మార్నింగ్. ఓకేనా, మార్నింగ్ 10 AM ఉదయం 10 గంటలకు 45 కిలోమీటర్ల వేగంతో చూడండి ఏం చేశాడు, ఇక్కడ నుంచి బయలుదేరి బీకి చేరుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఉదయం 10 గంటలకు తను స్టార్ట్ చేశాడు జర్నీగా. ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోలే. 10 o'clock స్టార్ట్ చేసాం, మనమే అనుకుందాం. స్టార్ట్ చేసాం ఎంత 10 ఇక్కడ 45 కిలోమీటర్స్ పర్ అవర్ 45 కిలోమీటర్స్ పర్ అవర్ అనేటటువంటి స్పీడ్ తోటి గంటకు 45 కిలోమీటర్ వేగంతో 2 గంటలకు కారులో ప్రయాణించాడు. 2 hours కార్లో ప్రయాణించాం. 2 hours కార్లో ప్రయాణించామంటే ఇంత దూరం పోయాడు అనుకుందాం. ఈ 2 hours కార్లో ప్రయాణించాడంటే ఎంత దూరం వెళ్ళాడు, 90 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇది నోట్ చేసుకోవాలి. ఓకేనా, 90 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. అక్కడి నుంచి అక్కడికి 2 hours అయిపోయింది. తర్వాత వేగాన్ని పెంచండి. ఇక అరే టైం అవుతుంది బాబు, కొంచెం స్పీడ్కి వెళ్ళండి రా బాబు అని చెప్పేసి టైం పెంచాడు, వేగం పెంచి దూరాన్ని ప్రయాణించి అంటే వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి సాయంత్రం ఎన్ని గంటలకు చేరుకున్నాడమ్మా అంటే 3:30 చేరుకున్నాడు. మధ్యాహ్నం లేదా సాయంత్రం 3:30 చేరుకున్నాడు. అయితే ఆ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం అంటే ఇక్కడ 2 hours అంటే ఇక్కడ 12 గంటలు అవుద్ది కదా. టైం చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు. 10 గంటలకు స్టార్ట్ అయ్యిండు, బరాబర్ 2 hours 90 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు 45 కిలోమీటర్స్ పర్ అవర్ కింద. అయితే 12 గంటల వరకు ఇక్కడ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు అతడు ప్రయాణించినటువంటి వేగం ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి స్పీడ్ ఎంత, ఇది ప్రశ్న సార్, ఇది ప్రశ్న. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, పెద్ద కష్టం ఏం లేదు. మార్నింగ్ 10 o'clock నేనే అనుకుందాం అండి, ఏ అనేటటువంటి ఊరు నుంచి బి అనే ఊరికి వెళ్ళాలి. ప్రయాణం స్టార్ట్ చేసి 45 కిలోమీటర్ స్పీడ్తో కారు నడుపుకుంటూ వెళ్తున్నా. 2 hours అయింది, 12 అయింది. అప్పటి వరకు ఎంత దూరం వచ్చా మనం చూడండి. యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ 45 వెళ్తే మనకు 2 hours కింద 90 కిలోమీటర్స్ ప్రయాణం చేశా. నేను డిస్టెన్స్ ఎంత ప్రయాణం చేయాలి, 300 చేయాలి. సో 90 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత మిగిలిన కిలోమీటర్స్ ఎంత, 210 కిలోమీటర్స్. 210 కిలోమీటర్స్ సింపుల్. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం. ఏం కావాలి మనకు, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం. ఓకేనా, టైం. ఇప్పుడు ఎంత మనకు డిస్టెన్స్ ఇక్కడ నుంచి అయిపోయింది, ఇదంతా అయిపోయింది సార్. ఇప్పుడు ఈ నుంచి నేను 12 o'clock నుంచి స్టార్ట్ చేశా, కానీ ఏం చేశా, స్పీడ్ పెంచుకున్నా. తొందర పోవాలి, టైంకి టైం కంటే లోపలనే చేరుకోవాలి కాబట్టి స్పీడ్ పెంచాలి కాబట్టి నేను స్పీడ్ పెంచా. ఆ పెంచిన స్పీడ్ ఎంత, ఎంత స్పీడ్లో పెంచాను, ఎంత స్పీడ్లో వెళ్ళాను అన్నది క్వశ్చన్. డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 210 కిలోమీటర్లు బై. ఇప్పుడు మనకు కావాలి టైం ఎంత, 12 నుంచి 3:30 అంటే 1 hour 2 hours 3 hours 30 minutes 3 hours 30 minutes 3 hours 30 minutes అంటే 30/60. సో 31 జా 32 జా 3 mixed 1/2 అంటే 7/2 గంటలు 7/2 గంటలు అంటే ఇక్కడ 7/2 వచ్చేస్తుంది. అయిపోయి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 2/10 ఇంటూ రెసిప్రోకల్ కింద 2/7 అవుతుంది. భిన్నం ఉంది కదమ్మా, రెసిప్రోకల్ అయితే 2/7 7 1 జా 7 7 30 జా సో 3 2 జా 6 సో 60 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఈ స్పీడ్తో నేను వెళ్ళాను. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి కిలోమీటర్స్లలో తెలపండి, గంటకి కిలోమీటర్స్లలో తెలపండి. సో 60 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్ళాను. వెరీ సింపుల్. క్వశ్చన్ పెద్దదే కానీ కాన్సెప్ట్ చిన్నది, ఈజీయే. దాన్ని అనాలిసిస్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తల్లి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు రైళ్ల వేగాల నిష్పత్తి ఏమంటున్నాడు సార్ ఇక్కడ, 2 రైళ్ల వేగాల నిష్పత్తి అనేటటువంటిది మనకు 7:8గా ఉంది. ఓకేనా, 7:8గా ఉంది. రైట్. ఆ రెండవ రైలు 400 కిలోమీటర్లను 4 గంటల్లో కనుక పోతే మొదటి రైలు వేగం ఎంత?
సేమ్ కాన్సెప్టే, కానీ ప్రశ్న అడగడంలో తేడా అంతే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి రైలు ట్రైన్ నెంబర్ 1 ట్రైన్ నెంబర్ 2 = 7:8 అంట. ఓకే, ఇచ్చిన డేటా మనం చదువుకోవాలి బాగా, ఏమి ఇచ్చాడు అనేది అర్థం చేసుకుంటే ప్రశ్న చాలా, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే సమాధానం చేయడం చాలా సులభం అండి. ఓకే, T1:T2 అయిపోయింది. అయితే రెండవ రైలు ఏం చేసింది సార్ అంటే 400 కిలోమీటర్లు 4 గంటలు చేరుకుంటుంది అంటే అప్పుడు 1 గంటకి ఎంత దూరం పోతుంది సార్? సో 1 అవర్లో ఎంత దూరం ప్రయాణించినట్టు? 1 అవర్లో మనకు 100, సో 400/4 అంటే 1 గంటలో 100 km/h పోయింది. 1 అవర్కి ఎన్ని కిలోమీటర్ పోయింది? 100 కిలోమీటర్స్ పోయింది. దాని స్పీడ్ ఏమవుతుంది? 100 km/h అవుతుంది. ఓకేనా, 100 km/h అవుతుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది సార్ అంటే దీని ఒక వేగాల నిష్పత్తి అన్నాడు. ఇదేంటి? ట్రైన్ 1 ట్రైన్ 2ల యొక్క స్పీడ్స్ రేషియో. మనం కూడా సేమ్ దానికి క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇది రెండవ ట్రైను ఎంత దూరంలో ఎంత వెళ్తుంది? 100 km/h వెళ్తుంది. సింపుల్. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, 2 రైళ్ళ వేగాల నిష్పత్తి 7:8. ఆ రెండవ రైలు 400 కిలోమీటర్లను 4 గంటల్లో ప్రయాణం చేస్తుందంటే 1 గంటకు 100 km/h వెళ్తుంది. దాని రేషియో 8. ఈ 100 km/h అనేటటువంటి రేషియో 8 పార్ట్స్కి ఈక్వల్ అయినప్పుడు వాట్ ఈస్ ద 7 పార్ట్స్? అదే కదా క్వశ్చను. మొదటి రైలు వేగం ఎంత? సింపుల్. చూడండి, 8 పార్ట్స్కి 100 km/h అయినట్లయితే 7 పార్ట్స్కి ఎంత అంటే తక్కువ/ఎక్కువ, ఏకవస్తు మార్గం ప్రకారం. సో ఇంటూ 100. చూడండి, 4 2 4 25. ఓకేనా, ఇక్కడ 2 1 2 2 12.5 సో = 12.5 × 7 7 8 7 5 35 7 2 14 + 3 17 7 1 7 + 1 8 8.75 km/h. సారీ 87 పాయింట్. ఓకే సో ఇక్కడ 7 8 సో 87.5 km/h. ఓకేనా, 87.5 km/h. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, 87.5. ఇక్కడ సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 87.5 km/h ప్రయాణం చేస్తుంది మొదటిది. ఓకేనా, రెండోదేమో 100 km/h. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ ప్రశ్నను చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, రైట్. సార్ ఏం చెప్తున్నారు సార్ ఈ ప్రశ్నలో అంటే, పరిమాణము స్మాల్ ఏ అనేటటువంటి ఎవరంటే సీత 2 గంటల 30 నిమిషాలలో 100 కిలోమీటర్లు పోయినా ఆమె సగటు వేగం. పరిమాణం బి గోమతి అనేటటువంటి 30 నిమిషాలలో 20 కిలోమీటర్ల కనుక పోయినట్లయితే ఆమె సగటు వేగం ఎంత అంటున్నాడు సార్. చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ స్పీడ్ కావాలి కదా. స్పీడ్ = 100 km/2 hours 30 minutes. 2 hours 30 minutes. 2 hours 30 అంటే 1/2. ఓకేనా, సో ఇక్కడ 5/2 వచ్చింది, ఇక్కడ 5/2. సో = 100 × 2/5 5 1 5 20 40 km/h. సింపుల్ కదా, 40 km/h అయిపోయింది. ఎవరిది? ఏ. అండ్ నెక్స్ట్ బి ఏంటి? వారి యొక్క సగటు వేగాలు చెప్తామంటున్నాడు బి. సో 20 km/h 30 minutes. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ నిమిషాల్లో ఉంది కాబట్టి దాన్ని అవర్స్లోకి మార్చుకుంటాం. = సో 20 × 2/1 ఈస్ నథింగ్ బట్ 40 km/h. సో వీళ్ళది 40 kilometers, ఈమెది కూడా 40 km/h కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్లో ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే పరిమాణం ఏ అధికమైంది కాదు, పరిమాణం బి అధికమైంది కాదు, పరిమాణం ఏ మరియు బిలు సమానము. 40 కరెక్ట్ ఆప్షన్. సో సంబంధం నిర్ధారించలేం కాదు, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వారిద్దరి యొక్క స్పీడ్ అనేటటువంటిది సేము. ఓకేనా, సింపుల్ క్వశ్చనే బట్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు అంతే. ఈ ప్రశ్న చూడండి, ఒక కారు 720 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటలలో చేరుకుంటుంది. ఒక రైలు వేగము కార్ వేగానికి రెట్టింపు మరియు మోటార్ సైకిల్ వేగము రైలు వేగంతో 4/9 వంతు చేస్తుంది. అప్పుడు
4 గంటల్లో ఆ మోటార్ సైకిల్ వేగం ఎంత? ప్రశ్న ఒకటే మోడల్ ఉంది, ఈ సెకండ్ మోడల్లోనే ఉన్నది ప్రశ్నలన్నీ, కానీ అడిగే విధానంలో తేడా. ఒకే ప్రశ్న అడిగే బదులు 3 ప్రశ్నలు అడిగాడు ఒకే ప్రశ్నలో. చూడండి ఒకసారి ఎలా చేస్తామంటే, ఫస్ట్ కారు ఏం చేస్తుంది? 720 కిలోమీటర్ దూరాన్ని 10 అవర్స్లో పోయింది అంట. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? 720/10 ఈజ్ ఈక్వల్ టు 720 కిలోమీటర్స్ పర్ అవర్. ఎందుకు నేను కిలోమీటర్స్ అవర్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను సార్ అంటే, దాని రెట్టింపు వేగంతో అన్నాడు. ఫైనల్గా మనకు కావాల్సింది వేగమే, స్పీడే కావాలి కాబట్టి అన్నింటి యొక్క స్పీడ్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఒక రైలు వేగము కారు వేగానికి రెట్టింపు. ఓకేనా? రైలు వేగం ఏమైంది? కారు వేగానికి రెట్టింపు అయింది. అంటే ఇది 72 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే అది 72 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 2 కాబట్టి 144 కిలోమీటర్స్ పర్ అవర్ అయింది. ఓకేనా? 144 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది ఎవరిది? రైలు యొక్క స్పీడ్. ఇప్పుడు ఏం కావాలి సార్ మనకు? రైలు స్పీడ్ వచ్చింది. మోటార్ సైకిల్ వేగం అనేది మోటార్ సైకిల్ యొక్క వేగం అనేటటువంటిది రైలు వేగములో 4/9 వంతు అంటున్నాడు. అంటే రైలు వేగము 144, దాంట్లో 4/9 వంతు మోటార్ సైకిల్ యొక్క వేగం. ఏముంది ఇక్కడ? 4 ఎక్కం 4, 9 ఎక్కం 9, ఇక్కడ 9 ఎక్కం 9, 9 ఆర్లు 54. సో 16 4 ఎంత సార్ అంటే 64 కిలోమీటర్స్ పర్ అవర్. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు? మోటారు సైకిల్ యొక్క వేగం ఎంత సార్ అంటే 64 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. చూడండి ఫస్ట్ ఏం చేసాం? కారు వేగం కనుక్కున్నాం, దానికి రెట్టింపు రైలు వేగం. రైలు వేగంలో 4/9 వంతు మోటార్ సైకిల్ వేగం. అయితే ప్రశ్న ఏం అడిగాడు? అప్పుడు 4 గంటలలో మోటార్ సైకిల్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? 1 అవర్కి 64 అయితే 4 అవర్స్లో 4 4లు 16, 4 6ల 24 + 1 25, 256 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుంది అని అర్థండి. 256 కిలోమీటర్స్. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? చూడండి ఈ క్వశ్చన్ సాధారణమే, కానీ అడగడంలో చాలా లెంతీగా తీసుకెళ్తున్నాడు సార్, అంతకుమించి ఏం లేదు. ప్రశ్న చాలా సులభం. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్ అమ్మా. సో మనకు దీంతో కాలము దూరానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లలో మనకు సెకండ్ మోడల్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మోడల్స్ అనేటటువంటి తర్వాతి క్లాస్లో డిస్కస్ చేద్దాం.